మనకై మరణించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని విషయాలు ధ్యానించుకుందామా. జీవితంలో విద్యాభ్యాసం ముఖ్యమే. బైబిల్ చదవాలని ఆశున్న వాళ్ళకి, ఆధ్యాత్మిక సంపద కావాలనుకున్న వారికి తప్పకుండా విద్య అవసరం. వధువు తెరువు కోసం విద్య అవసరం. చదువు ద్వారా నేర్చుకున్న అక్షరాలు, కష్టపడి నేర్చుకున్న పని ఎప్పటికైనా మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. విద్య లేనివాడి వింత పశువు అంటారు. పామరులైన జాలరులను క్రీస్తు ఆధ్యాత్మిక జ్ఞానంతో జ్ఞానులను ఆశ్చర్యపరిచే రీతిగా మార్చి విలువైన సందేశాలు ఇస్తూ పత్రికలు రాసే ఉన్నత స్థాయికి చేసిన క్రీస్తు గొప్ప దేవుడు. ఒక పక్షి ఎగిరితే పక్షులు కూడా దాంతోపాటు ఎగిరి ఆనందించగల మూగజీవులు. చీమల్లో కాకుల్లో ఐకమత్యము నేర్చుకోదగిన మరి మంచి లక్షణం ఉంది. అయితే మనమైతే ఒకరు ప్రగతి సాధించగానే ఆర్థికంగా అభివృద్ధిలో ఉంటే హృదయం పూర్తిగా ఆనందించేవారు తక్కువ. అసూయతో నిండి ఉంటారు. వారు నిరుత్సాహపరిచేవారు ఎక్కువ. నిస్వార్థంగా ప్రేమించేవారు, క్రీస్తు ప్రేమ నిండుగా నింపుకున్న వారే ఆనందంగా పంచుకుంటారు. మన జీవితంలో మన మాటలను గమనిస్తే అవి మన ఆలోచనలను ఆధారంగా మారతాయి. ఆ మాటలను గమనిస్తే అవి క్రియగా మారతాయి. ఆ చేతలన్నీ గమనిస్తే అలవాట్లుగా మారతాయి. అలవాట్లను బట్టి మన వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి నీ వెట్టివాడవో లోకం గమనిస్తుంది. మన హృదయం అనే ధన్యత నుండి మంచిని చూపగలం, చెడు హృదయంలో చెడు చూపగలం. నీ హృదయం దేవుని ఆలయం గనుక పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ దినాన్న పవిత్రుడైన యేసు మరణ ధ్యానాల్ని మనం గమనించుకుందాం. ఒక చక్కని బైబిల్ వాక్యంలో మన జీవితాన్ని గురించిన సందేశం ఉంది. 25:25లో మేలు కలుక్కుండునట్లు మీ పాపాలే కారణం అని చెప్తారు. నిజమే, మన పాపాలు మేలు కలగకుండా అడ్డొస్తున్నాయి అంటే అవన్నీ తొలగించటానికే క్రీస్తు మరణించాడు. క్రీస్తు మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మరి వంటికి పన్ను అనే తిరుగుబాటు అనుభవాల నుంచి సిలువలో రక్తం ద్వారా మరి కృపకాలంలో మనం ఉన్నాం. ఆ శిక్ష భరించకుండా ఆయన మనం తప్పించాడు. సిలువను గురించిన ఆ అనుభవాలు మనకి ఎంతో చక్కగా 24 గంటల సమయంలో దేవుడు ఈ గురువారం రోజు చేసినటువంటి అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. గతంలో యెషయా 750 సంవత్సరాలకు ముందు మరి ఏ విధంగా చనిపోయారని ఒక్కొక్క వచనంలో 53 యెషయాలో చాలా స్పష్టంగా చెప్పాడు. యెషయా అంటే యెహోవాయే రక్షణ అర్థం. ఇది చిన్న బైబిల్ అంటారు. దాంట్లో మరి ఈ 39 పాప ఉగ్రత అయితే అధ్యాయాలు, 27 అధ్యాయాలేమో రక్షణ ప్రేమ కనిపిస్తుంది. అది రక్షకుడు వస్తాడు అనే పాట రూపంగా రాయడం కూడా జరుగుతుంది. అయితే 53వ అధ్యాయంలో మొదటి వచనమే తెలుస్తుంది. ఏంటి, ఎంతో మంది ప్రశ్నిస్తారు, ఏంటంటే అంత గొప్ప దేవుడు అంత హీనమైన మరణం ఎట్లా మరణించాడు? ఆ మాటే ఒకటో వచనంలో ఉంటుంది చూసారా. యెహోవా బాహువు తెలియజేసిన విషయం ఎవరు నమ్మగలరు అంటే రక్షకుడు చెప్తే ఎవరు గ్రహిస్తారనే మాట ఇప్పుడో యెషయా చెప్పాడు. ఇంకో రెండో మాట, లేత మొక్కవలే పెరిగాడు, స్వరూపమేమి లేదు అనే మాట 24 గంటల్లో క్రీస్తును ఎంతో ధవళవర్ణుడు రక్తవర్ణుడు, ఎంతో చక్కని అతి సుందరుడు 10,000లో అన్నవాడు స్వరూపం లేదనే ఎందుకు వచ్చింది? ఆ రోజే 11 మంది కూడా మరి ఎందుకంటే 11 ఉన్నారు. ఇస్కరియోతు యూదా మరి నువ్వు ఒక్కొక్కళ్ళని అప్పగిస్తారని నేనా అన్నప్పుడు నీవే అంటాడు. తను పారిపోతాడు ఇక పట్టించడానికి. అప్పుడు 11 మందితో కెద్రోను వాగు దాటినప్పుడు, గెత్సేమనే తోటలో చేరినప్పుడు ఆ నలుగురితో మరి యోహాను క్రీస్తు కలిసి నలుగురు, యోహాను వీళ్ళందరూ మరి రాతివేత దూరంలో ఉంటున్నప్పుడు అప్పుడు ప్రార్థిస్తూ మొదలెట్టినప్పుడు గెత్సేమనేలో గిన్నె నా నుండి తొలగించు అన్నప్పుడు ఆయన చెమట రక్తంగా కారింది. అక్కడ అనుభవంలోనే ఈ లేత మొక్కవలే ఎండిన భూమిలో పెరిగిన మొక్కగా ఆయన రక్తము బీపీ పెరిగిపోయి నలుగురు శిష్యుల్లో డాక్టర్ కాబట్టి లూకా మాత్రమే రక్తం గురించి రాశాడు. ఒత్తిడి వేడి వల్ల ఆ శరీరంలో రక్తము పొంగిన టైంలోనే ఈ ఈ యూదా వచ్చి ముద్దు పెట్టుకుంటే అది ఎంత బాధ కలిగిందో. అయితే ఇది గురువారం జరిగింది. అది ఇక్కడ మరి 3వ వచనంలో కూడా తిరస్కరించిన అనుభవం మనం చూస్తున్నాం. ఏంటంటే తృణీకరించబడ్డాడు. 3వ వచనంలో మనుషుడు చూడగలిగిన వాళ్ళుగా ఉన్నాడంటే తృణీకరింపబడిన వాడి అక్కడే ఆ క్షణంలోనే ఇద్దరు తృణీకరించారు. యూదా తృణీకరించాడు. ఆ క్షణంలో నేను ఎరగనని మరి తాత్కాలికంగా పేతురు కూడా తృణీకరించిన అనుభవమే. మరి మన రోగాలు భరించాడు, వ్యసనాలు భరించాడు. ఆయన్ని పక్కకి తీసుకెళ్ళి ఆయన్ని కొట్టి బాధించినప్పుడు ఆయన వ్యసనాలన్నీ భరించడం జరుగుతుంది. మనం అందుకనే ఆయన ఇచ్చిన రక్షణ బట్టి రక్షించు ప్రభువా, స్వీకరించు ప్రభువా అని ప్రార్థించుకోవాలి. ఆయన దీనత్వము తగ్గింపు మనం వెంబడిస్తూ 40 రోజులు ధ్యానం చేశాం. ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి అనే అనుభవాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆయన బాధలో పలికినటువంటి మాటలు
నిజంగానే ఎంతో విలువైనటువంటి మాటల్ని పలికాడు. మన రుచి చూచి ఆయన ఎరిగినప్పుడు ఆయనలో మరి ఆ 7 మాటల్లో ఉండే అనుభవాల్లో కొంచెం సమీక్షిస్తే మొదటి మాటలో మరి 23 లూకా 34 నుంచి వరుసగా ఉంది. అదే నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు ముందు ఫస్ట్ మాట తండ్రి అని దేవుని సంబోధిస్తూ మరి క్షమించి వీరేం చేస్తున్నారో తెలియదు క్షమించన్నాడు. దాంట్లో క్షమ చూస్తాం. రెండవ దాంట్లోనేమో మరి నీవు నాతో ప్రదేశ్లో ఉంటావని రక్షణ అనుభవం చూస్తాం. మూడో దాంట్లోనేమో తల్లి బాధ్యత వ్యూహానికి ఇవ్వబడిన దాంట్లోనేమో ఆప్యాయత చూస్తాం. మొదటి 3 మనకు వర్తించే మాటలు: క్షమ, రక్షణ, ఆప్యాయత. తర్వాత మాటల్లో నాలుగో మాటలో దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు, అది 1000 ఏళ్ల క్రితమే దావీదు ప్రవచనం. ఎందుకు విడిచావు అనే మాట. తర్వాత దప్పిగొంచున్నాను మాట బాధతో కూడిన స్వగతం, స్వంతగా భరించలేని బాధతో పలికినటువంటి బాధ. ఆ మాటలో మనం ఏం చూస్తామంటే అది ఆవేదన చూస్తాము దేవా దేవా అనే మాటలో. తర్వాత దప్పికొన్న దాంట్లో శ్రమ చూస్తాం. ఈ 2 మాటలు అలా ఉన్నాయి. చివరి 2 మాటలో మరి 6, 7 మాటల్లో మరి చక్కని అనుభవాలు మనం చూస్తున్నాం. ఏంటంటే మరి సమాప్తం అని చెప్పారు, తర్వాత ఆత్మ అప్పగిస్తున్నాం అని చెప్పారు. ఈ మాటలు, ఈ 2 మాటలు మనం గమనిస్తే వాటిల్లో మొదటి మాటలో సమాప్తం, దాంట్లో సంపూర్ణత. చివరి మాటలో సంతృప్తి, అప్పగించి సంతృప్తి పడ్డాడు. తర్వాత క్రీస్తు కూడా తండ్రి అని ఆరంభించి చివరిగా కూడా తండ్రి అని ఆయన ముగించాడు. క్రీస్తు ఎంపిక చేసినటువంటి శిష్యులు ఆయన ఏర్పరచుకునేటప్పుడు ప్రార్థన, పరిచర్య ముందు ప్రార్థన, మరి లాజర్ను బ్రతికించేటప్పుడు ప్రార్థన, తన జీవితం అంతా ప్రార్థన, ఏకాంతంగా ప్రార్థన. ఆయన అది మనం నేర్చుకోవలసిన మాదిరి మనకి. మనను ప్రభు కొరకు మనం ఏ రకంగా మనం దేవునితో ఉంటున్నామో అని మనం గమనించుకోవాలి. లాటిన్ పదం ఇది నుంచి వచ్చింది ఈ క్రిస్ట్ అనే మాట అటండి. అది ఎక్స్క్రియేటింగ్ అనే మాట, తట్టుకోలేని బాధట. ఈ 2 మాటలు కూడా మరి అర్థము సత్యము, అర్థము అనే అర్థము, క్షమాపణ, బాధ అనే అర్థం అటండి. వీటిల్లో మనం నేర్చుకోవాల్సింది సత్యము, ప్రేమ, న్యాయము, క్షమ. ఇవి సిలువలో మనం గమనించిన గొప్ప వనరులు. అయితే మనం ఈ ప్రేమ గల క్రీస్తు యొక్క అనుభవంలో ఆయన మనకి ఆ సిలువ దగ్గర మనం నేర్చుకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆయన అమూల్యమైన రక్తంతో మనం విమోచించిన అనుభవం, 2 దొంగల మధ్య అపహసించబడినటువంటి క్రీస్తు ఎంత చక్కని అనుభవం రెండో దొంగ దగ్గర మనం గమనిస్తామంటే అక్కడ INRI అనే మాటలో ఎక్కడ ఎంత అర్థాన్ని చూస్తూ నజరేయుడు, యూదుల రాజు వాళ్ళు ఎగతాళిగా మాట్లాడినా సరే దానిలో సత్యాన్ని గ్రహించిన దొంగ గొప్ప రక్షణ పొందాడండి. అప్పుడు నీ రాజ్యం వస్తుందని గ్రహించాడు. అందరూ అవమానించడం, అక్కడ చీకటి పడటం, ఆయన తండ్రికి ప్రార్థన చేయడం, ఈ మాటలతోటే ఆ క్షణంలోనే ఇంత గొప్ప దేవుడు ఇంత అన్యాయంగా భరిస్తున్నాడా అని గ్రహించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని అడిగాడు. ఇన్ని సంవత్సరాలుగా మనం దేవుని వెంబడిస్తున్నాం. అది అప్పీలు, తండ్రి అనే అడ్రస్సు, తన అష్యూరెన్స్ కూడా మనం మొదటి మాటలో చూస్తాం. అక్కడ బ్రూటాలిటీ మధ్య బ్యూటీ ఉంది. అక్కడ రక్షించబడిన క్షమతో కూడినటువంటి అనుభవాన్ని మనం అక్కడ చూస్తూ మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మన యేసు సిలువ యాగం ద్వారా మన సిలువలో విలువ పొందుకున్నాం. మరి ఒక చక్కని ఉదాహరణ ఉందండి. ఒక భయంకరమైనటువంటి మరి భూకంప టైంలో అంటండి అందరూ చనిపోతే ఆ శిథిలాల్లో వెతికి తీస్తుంటే ఒక తల్లి చనిపోయి ఉంటే ఏదో శబ్దం వస్తుంది, ఏదో సౌండ్ వస్తుందని ఆ బట్టలు విప్పి చూస్తే దాని లోపల బేబీ ఉందట. ఆ బేబీ బ్రతికుందట. ఆ పాపను బతికించాలని ఆవిడ బోర్లాగా పడి ఆమెను పొదుగు పట్టుకొని ఆ బరువంతా తన మీద పడి చనిపోయింది. క్రీస్తు కూడా అట్లే మన రక్షించడానికి ఆయన కొరడాల దెబ్బలు ఆ భారాన్ని భరించాడని మనం చెప్పుకుంటాం. ఆయన మనం చేసిన పాపాలు, చేతులు, మనం తిరిగిన స్థలాలు బట్టి, మరి కాళ్ళకి, ఆలోచనలు బట్టి, తలకి మరి అంత భయంకరమైన బాధను భరించటం మనం గమనిస్తాం. అయితే ఇవన్నీ కూడా తలపోసుకొని మనం సిలువ ధ్యానంలో 40 రోజులు గడిపాం. ఆయన రక్తం మాత్రమే మనని ఎన్నో రకాలుగా, మనకి నిజంగానే ఒక కరెన్సీ నోట్ చూస్తే దాని మీద గాంధీ బొమ్మ ఉంటే మన దేశాన్ని రక్షించాడు, కాపాడాడని ఉంచుకుంటున్నాం. ఇప్పుడు మన మీద ఒక సిలువ ముద్ర ఉండాలి. ఆ సిలువ గుర్తును బట్టి మనకి విలువ ఉంటుందండి. అది మనం గుర్తించుకోవాలి. మరి క్రీస్తు
ప్రేమ ఎంత గొప్పదో అనే చూపించడానికి మరొక ఉదాహరణ చెప్పాలంటే, ఇద్దరు ట్విన్స్ ఉన్నారట, అన్నదమ్ములు. వాళ్ళ తండ్రి చనిపోతూ ఇద్దరు అన్నదమ్ముల చేతుల్లో వేసి అన్నకి చెప్పాడట, నీవు తమ్ముడిని బాగా చూసుకో నాయనా, రక్షించని. అయితే వీడు అన్నయ్య మంచితనం గమనించుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగి వాడు భ్రష్టుడయ్యి, హంతకుడయ్యి, రక్తంతో ఒకసారి పట్టుబడి, అన్నయ్య ఇలా అయిపోయిందని చెప్పగానే, అయ్యో ఎంత పని చేసావని గబగబా గబగబా నీ బట్టలు నాకు ఇయ్యి అని చెప్పి తీసేసుకొని తన బట్టలు తమ్ముడికి ఇచ్చి, నువ్వు భోంచేయి నేను వస్తానని చెప్పేసి బయటకు వచ్చి, మరి ఇట్నే దొంగ అనుకుని తను తీసుకెళ్ళి మరణశిక్ష విధిస్తే, ఆ మరణశిక్షను భరించేటప్పుడు ఒక్క మాట మాట్లాడతాను అని ముందు తమ్ముడితో మాట్లాడతా, తమ్ముడు కాదు అన్నతో మాట్లాడతానని మాట మార్చి ఆయనతో చెప్పి, అప్పుడు వాడితో అన్నారట, నీకు ఒకే ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న నీకోసం చనిపోయాడు, ఇంకొక అన్న లేడు, నీవు ఇప్పటికన్నా నేను చిత్తశుద్ధితో పవిత్రంగా బ్రతుకు అని చెప్పి చనిపోయాడటండి. క్రీస్తు కూడా మనల్ని పవిత్రంగా బ్రతకమని చెప్పి ఒక మంచి అన్నగా చనిపోయాడు, మంచి స్నేహితుడిగా చనిపోయాడు, మంచి రక్షకుడిగా చనిపోయాడు. సిలువ అంటే చక్కటి అర్థం ఉందండి. క్రాస్ అనగా అర్థం. సి ఫర్ క్లెన్సింగ్, మన పాపాల నుంచి హృదయ శుద్ధి చేసేది. 1 యోహాను 1:7, ప్రకటన 1:5. రిడెంప్షన్, పాప విమోచన సిలువలో చూస్తాం. ఓ ఓవర్ కమింగ్ అంటే ఏసు ద్వారా జయము. సిలువ శక్తితో మనం జయం పొందుతాం. ఎస్ ఫర్ సాల్వేషన్, సన్షిప్. ఎస్ ఫర్ సేవ్డ్ ఫ్రమ్ హెల్ అండ్ మన సాల్వేషన్ మనకి ఇచ్చడానికి, మరి నరక యాతన నుంచి తప్పించడానికి, సైతాన్ నుంచి రక్షించడానికి మనల్ని విమోచించాడు, ఆయన సేవ్ చేశాడు. ఎస్, ఆయన బలహీనతల్లో జయము, భయంపై జయము, అవమానాలపై జయము, నిరాశ, లైంగిక వాషలపై జయము, అత్యాశ మరి వీటి మీద జయము, సందేహాలు, నేరభావంపై జయము, ఇవన్నీ కూడా ఇచ్చే దేవుడు మనకున్నాడు. సిల్వను గురించిన వార్త చక్కటి వాక్యం అండి. వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు శక్తి. సిలువ మరి కర్ర అవ్వచ్చు, 16 అడుగుల పొడవు, 11 అడుగులు వెడల్పోటండి. నిలువు అడ్డు కర్ర. ఎక్స్క్రూయేటింగ్ అంటే అది చిత్రహింస అని అర్థమట. అది స్లో పాయిజన్ లాగా, అది నెమ్మదిగా భరించేటువంటి, అది రోమన్స్ కోరినటువంటి సిలువ అన్నమాట. మరి సిలువలో తెరచినగటం ఇవన్నీ కూడా మరి శతాధిపతి చూసిన అనుభవం. అక్కడ దొంగ, ఇక్కడ శతాధిపతి, గొప్ప సాక్ష్యము. శతాధిపతి అయితే నిజముగా దేవుని కుమారుడని తను నిజంగా మోకరించి ఒప్పుకోవడం జరుగుతుంది. అయితే INRI అని రాసిన అనుభవం. ఆ దొంగలకైతే వాళ్ళ నేరం రాస్తే, క్రీస్తుకు INRI అని రాయటంలో అర్థం ఏంటంటే, ఐ ఫర్ ఐసిఎస్, ఎన్ నజరెత్, ఆర్ రెక్స్, అడోరియం. అంటే క్రీస్తు యూదుల రాజుని, మరి సిలువ యాగములో బలైన రక్షణ తెచ్చిన అనుభవం, తర్వాత నజరేయుడని, ఇవన్నీ వివరాలు చూస్తూ ఆ దొంగ కూడా అది గమనించడం జరుగుతుంది. రారాజు రారాజు దొంగగా నిలబడ్డాడు. ఆ క్రాస్ మనకి దీవెన. ఒక్కొక్క క్రాస్ యొక్క మాటల్లో ఒక సందేశం ఉంది. సి ఫర్ ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పుకున్నారు. మనం కూడా ఇంకొక అర్థం చెప్పుకుందాం. సి ఫర్ కంపాషన్, దయగలవాడు. హన్నా వేదంతో ఉంటే ఆయనకు అనుగ్రహించాడు. మరి యోబు స్నేహితులు ఆదరణ ఇవ్వలేకపోయారు. మనకి ఎవరు లోకంలో ఎవరండి? మరి యాజకుడు లేవీడు తప్పించుకుంటే మంచి సమరయుడు కనికరంగా సహాయం చేశాడు. మరి ఎన్నో అవాంతరాల్లో, మరి ఎన్నో రకాల అనుభవాల్లో మనకు దేవుడు తోడుగా ఉంటాడు. సమరయుడు పుటుకుల మధ్య కూడా తీసుకెళ్ళి వసతి ఇచ్చాడు. మనకు కూడా పుటుకుళం అంటే హోటల్ అనే దాంతో మనకి ఎంతో సేవకుల యొక్క పరిచర్యలు మనకి ఇస్తున్నాడు. గాయాలతో ఉండే బాటసారిని ఆదుకున్న రీతిగా. అసలు ఎరుకో నుంచి కిందకి రావడం అంటే అది మరి మంచి సమాధానకరమైన యెరూషలేము నుంచి దిగజారటం. ఆత్మలో దిగజారినప్పుడు మనం గాయపడతాం. అప్పుడు మనకి ఆత్మీయంగా దైవ సేవకులు కౌన్సిలింగ్తో మనం పైకి లేస్తాం, ఆదరణ పొందుతాం. ఆ తర్వాత మన సత్యము, ప్రేమ మరి తెలుసుకుంటాం. క్రీస్తు ప్రేమకై యేసు ప్రేమకు తాపత్రయపడాలి. రక్షణ పొంది మన ఇతరులను కూడా రక్షించాలి. తర్వాత స్కడర్ అనే ఆవిడ CMC వెల్దుర్లో అందరూ కూడా మరి స్త్రీలు మగవాళ్ళ యొక్క ఆపరేషన్స్కి ఒప్పుకోక చనిపోతే, ఆవిడ చూసి అమ్మని చుట్టానికి వచ్చి ఇండియా పరిగెత్తుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి డాక్టర్ అయ్యి వచ్చి ఇప్పుడు 9,000 మందికి సేవ చేసి అందరూ ప్రార్థన ద్వారా పరిచయం చేసే గొప్ప హాస్పిటల్ స్థాపించింది. ఈ జీసస్ ప్రభావం చేసిన అనుభవంలో ఎంత అర్థం ఉందో చూద్దాం. జాయ్ జే ఫర్ జాయ్ గివర్, జస్టిస్ గివర్, ఆనందము న్యాయం ఇచ్చేవాడు. ఈ ఇటర్నల్ లైఫ్ గివర్, నిత్యజీవం ఇచ్చేవాడు. ఎస్, స్ట్రెంగ్త్ అండ్ సాల్వేషన్ ఇచ్చేవాడు. శక్తి, రక్షణ ఇచ్చేవాడు. అన్కండిషనల్ లవ్ ఇచ్చేవాడు. మరి సిన్
సిన్స్ నుంచి ఫర్గివర్, సోల్ విన్నర్, ఈ పాపం నుంచి క్షమించేవాడు, షరతులను ప్రేమించేవాడు, ఇవన్నీ. ఇంకొక ఆయన కూడా సి గురించి ఏం చెప్పాడంటే, క్రాస్ గురించి, సి ఫర్ కర్స్, శాపం మార్చేవాడు, ఆర్ రిప్రోచ్, నిందించబడ్డాడు, ఓ ఓవెన్ ట్రయల్స్, అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు, ఎస్ సపరేషన్, చెయ్యి వదిలిపెట్టాడు తండ్రి, అప్పుడు ఆ బాధపడ్డాడు, మరి ఎస్ సెంటెన్స్, మరి తీర్పు పొందాడు. ఈ అమూల్య రక్తం మనకి, మరి క్రీస్తు రక్తం అమూల్యం, విమోచిస్తుంది, పాపములను రక్షిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, నిర్జీవ క్రియలను శుద్ధి చేస్తుంది, సాక్ష్యము జయమిస్తుంది, దూరాన్ని సమీపస్తులు చేస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది, ఉగ్రత నుంచి తప్పిస్తుంది. ఈ షేప్ అటండి, ప్లస్ షేపు, ఇంటూ షేపు, టీ షేపు, క్రాస్ షేపు, ఈ రకంగా 4 రకాలుగా ఉంటాయేటండి సిలువ. ఇది క్రాసు మనకి నిలువు, ఒకటేమో పొడుగు, ఒకటి పొట్టిగా ఉండేటువంటి కర్ర ద్వారా ఈ సిలువ పొందారు. సిలువ మనకు రక్షణ తెస్తుంది. శ్రమ లేకపోతే రక్షణ లేదు. విడుదల ఇస్తుంది, జయ జీవితం ఇస్తుంది. కాన్స్టెంట్ అనే ఆయనకి మరి దేవుని ఎరగనవాడిగా ఉన్నప్పుడు సిలువ కనిపించిందట. ఆ సిలువను నమ్మి తల్లిని హెలీనాతో రక్షించుకొని వాళ్ళిద్దరూ గొప్ప సేవ చేశారు. అక్కడ వాళ్ళు ఆ ప్రజలందరికీ కూడా క్రైస్తవ్యం గురించి స్థిరపరిచారు, ఎంపైర్ చేశాడు. ఆ తర్వాత హెలీనా అన్ని ప్రాంతాలు తిరిగి చక్కని సంఘాలను స్థాపించి చక్కటి బిల్డింగ్స్ కట్టింది. క్రీస్తు పుట్టుక బిల్డింగ్ కూడా ఆవిడ కట్టించింది. ఎన్నో చర్చెస్ కట్టించింది. చేసినటువంటి ఆ ప్రాంతాలన్నీ మేము చూడటం జరిగింది. మనకు మారుగా సిలువ భరించాడు. ఓ సిఆర్, ఆయనేమో రిడెంప్షన్ ఇచ్చిన అని చెప్పుకున్నాం కదా, క్రాసు కనికరం అన్నాం. ఓ ఫర్ ఒబీడియన్స్, ఆయన తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాను. మరి ఫిలిప్పి 2:5 ఉంటుంది. శిలువ ద్వారా మనం ఆయన తగ్గించుకున్న అనుభవాల ద్వారా చివర అంటే ఎస్ మనకి సక్సెస్, క్రీస్తు విజయాన్ని ఇచ్చాడు, సూపర్ న్యాచురల్ విజయాన్ని ఇచ్చాడు. సూపర్ న్యాచురల్ అనుభవాల్ని మనకు చూపించాడు. మరి నువ్వేమి భక్తుడివి అని చెప్పి సైతాన్ని నిందిస్తూ ఎన్నో రకాలుగా కాగితం మీద రాసి తప్పులన్నీ చూస్తూ ఉంటే క్రీస్తు కనబడి నువ్వు పైకి చూడు అని చెప్పినప్పుడు అదంతా ఎర్ర ఇంకుతోటి ఇంటూ కొట్టారంట. అవన్నీ కూడా అది సైతాను మాట, నేను నిన్ను రక్షించానని. ప్రభు మన పాపాలని సముద్రంలో అగాధంలో పడవేసి ఉన్నాడు. మరి తూర్పు పడమరకు దూరంగా ఇచ్చాడు. మరి సిలువ మనకు శక్తి ఇచ్చే విలువిస్తుంది, నశించే వారికి శక్తి, ఆ తర్వాత మరి సమాధానం ఇచ్చేటువంటి శక్తి విలువిస్తుంది, చచ్చిన నుంచి బ్రతికిచ్చే విలువిస్తుంది, సిలువలో జయమిచ్చే విలువిస్తుంది, మరి శిక్షావిధి లేకుండా రక్షిస్తుంది. క్రీస్తు మరి ఈ రకంగా మన జీవితాన్ని బట్టి ఒక చక్కని అద్భుతమైన మాట, హెబ్రీ 13:20, మరి గొప్ప కాపరి ఆ నిత్య నిబంధన సంబంధమైన రక్తమును బట్టి యేసు ద్వారా మంచి విషయాలను స్థిరపరుస్తాడు, విలువ ఇస్తాడు. నిబంధన రక్తంతో ఆయన చేతుల రక్తంలో కలిపి రక్తంతో తోడు చేస్తే ఈ రక్తం ఆ రక్తం అటండి, చేయి రక్తం కలిపి నిబంధన చేసుకుంటారట. యోనాతాను దావీదు అలా చేసుకున్నారు. క్రీస్తు మన రక్తం అక్కర్లేదని ఆయన రక్తమే మనకి పూసి మనకు నిబంధన చేసుకున్నాడు. నేను విడువని ఎడబాయనని ఆయన సిద్ధపరిచే విలువ రక్తమును బట్టి యేసు నిత్య నిబంధన చేసుకున్నాడని హెబ్రీ 13:20 చెప్పబడ్డాడు. గొప్ప కాపరిగా నిలబడ్డాడు. సిలువలో ఆశీర్వాదాలు, సిలువ శక్తి. గలతీ 6లో మరి యేసుక్రీస్తు సిలువైంది తప్ప మరి దేని ఎందు అతిశయించిన దూరమగును కాక, మనం అతిశయించాల్సింది సిలువ మీదే. ఆయన శిక్ష భరించాడు. ఆయన ముద్ర మన మీద ఉండాలి. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అయితే ఒక చక్కటి మాట ఉంది, సిలువ ఎత్తుకుని వెంబడించడంలో నా కాడి సులువు, నా భారం తేలిక. ఆ సిలువ తేలికండి, మనం భారం అనుకుంటాం. ఆయన అనుభవించే దానికంటే ఎక్కువ భారమైన సిలువ మనకి ఇవ్వడు. అటువంటి అనుభవంలో ఆ రకంగా మనం గతంలో చెప్పాను నేను. నిజంగానే మనం విలువైనటువంటి యేసు యొక్క అనుభవం, జీసస్ ఎంత తీయని నేము, జాయ్ గివర్, జస్టిస్ గివర్ చెప్పానా, ఆనందం ఇచ్చేవాడు, న్యాయం ఇచ్చేసేవాడు, ఈ ఇటర్నల్ గివర్, నిత్య జీవం ఇచ్చేవాడు, ఎస్ స్ట్రెంగ్త్ గివర్, సాల్వేషన్ గివర్, శక్తి రక్షణ ఇచ్చేవాడు, యు అన్కండిషనల్ గివర్, ఎస్ సిన్స్ ఫర్ గివర్, సోల్ విన్నర్. ఈ రకంగా మనకి ప్రభు క్రీస్తు అనుభవంలో మనకి ఎంతో గొప్ప ధన్యత ఇస్తున్నాడండి. ఆయన సిలువ విలువ ఎంతో గొప్పది. ఆయన సిలువలో మనం ఎంతో చక్కని ఎన్ని మనం కంటతా పెట్టుకుని మన నోటితో పలుక్కొని
జీసస్ యొక్క శక్తి, జీసస్ యొక్క త్యాగం మనం తెలుసుకోవాలి. అయితే మన 7 మాటల యొక్క విలువను మళ్ళా తీరిగ్గా వివరంగా రేపటి దినాన చెప్పడానికి ఆశిస్తున్నాను. ఇప్పుడు సిలువ విలువ, ఆ సిలువ యొక్క అర్థము చెప్పడానికి ఇష్టపడ్డాను. ప్రభువు మనకి చిన్న తలంపులతో ప్రభు మన ఆత్మను సరితీర్చి గురువారం జరిగిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన గెత్సెమనెలో పడిన వేదనను జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు ఆ గిన్నె నిండా మరి ఆ గిన్నెను త్రాగి మనకు జీవజలాన్ని ఇచ్చాడు. రక్తధారల్లో మనకి విముక్తుంది. అది తలంచుకుందాం. ప్రభు అట్టి కృప మనకిచ్చుగాక. ఆమెన్.